తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు పురస్కారాలను అందజేశారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, పలువురు రాష్ట్ర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మహిళలకి ఎప్పుడు సమాన హక్కు అనేది రాలేదు. అది ఎప్పుడు వచ్చిందంటే 1983 జనవరిలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, మహిళలకి ప్రత్యేక ఒక యూనివర్సిటీ, లోకల్ బాడీస్లో మహిళలకి ఒక రిజర్వేషన్ అనేది ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేస్తాం జరిగింది. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం అనేది ముఖ్యం. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకి స్వాతంత్రం ఇస్తాం జరిగింది.